వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పరిణామాలను చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని అయితే జైలుకు పంపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే అవును అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా వైఎస్ జగన్ గారి జాతకాన్ని తీసుకొచ్చి అయితే చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్లు, అంటే ప్రత్యేకమైన ఆస్ట్రాలజీ నిపుణులతోటి ఆయన జాతకాన్ని చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ గారి జాతకాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని కూడా, రెండు జాతకాలను బేరీజ్ చేసుకొని ఆ బలగాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్లు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ గారు ఏ టైంలో ఆయనను జైలుకు పంపించాలి, ఎన్ని నెలలు ఆయనను జైల్లో ఉంచాలి అనే కోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మొత్తం ఈ వ్యవహారంలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలయ్య గారు అయితే కీలక సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతుంది. వైఎస్ జగన్ గారి జాతకాన్ని తెప్పించడంతో పాటు ఇతర వ్యవహారాలపై కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు ఆయన సమాచారాన్ని అయితే అందిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వైఎస్ జగన్ గారి అరెస్టు విషయంలో అయితే కూటమి ప్రభుత్వం వారి మధ్యలో అయితే కొంత భేదాభిప్రాయాలు ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఎవరికి ప్రయోజనం జరుగుతుందని చెప్పేసి అయితే కూటమి అధికారులు, ముఖ్యంగా బీజేపీ అధికారులు, అలాగే బీజేపీ పాలకులు, తర్వాత జనసేన అధ్యక్షుడు మనకు పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ అంటే గతంలో కూడా చూసాము, జగన్ గారిని అంటే అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఒక 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర తర్వాత ఆయన ప్రజల మన్ననలతోటి 2019లో అధికారంలోకి వచ్చారు. అదే తరుణంలో ఇలాంటి సందర్భంగా మళ్ళీ ఆయన జైలుకు పంపిస్తే అది ఎవరికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అయితే కూటమిలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్ అయితే ఖచ్చితంగా జైలుకు పంపించాల్సిందే అని చెప్పేసి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భావిస్తున్నారట. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ సందర్భంగా ఆయనకైతే తీవ్రమైన ఇబ్బందులు అయితే కలగజేశారు గతంలో, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా జగన్ గారిని జైలుకు పంపించి మళ్ళీ ఊసలు లెక్క పెట్టించాలని చెప్పేసి ఆ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే భావిస్తున్నారట. అలాగే ఈ నేపథ్యంలో ఇంకా ఏమన్నా అంటే రాజకీయ నాయకులు కూడా కొన్ని రాజకీయ సమీకరణలు కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే జగన్ గారిని జైలుకు పంపించాలంటే కేవలం అక్రమ ఆస్తుల ఆరోపణలే కాదు, ఈ మధ్య కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు అయితే జగన్ మీదకైతే ఒక ఉచ్చుగా బిగుస్తుంది. ఈ క్రమంలోనే జగన్ సన్నిహితులైన, అంటే జగన్ కి ఎంతో సన్నిహితులుగా ఉన్న భారతీ సిమెంట్ శాస్త్ర డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప, అలాగే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి, ఈ ముగ్గురిని అయితే అక్కడి ఏసీబీ అంటే సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అంటే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి జగన్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని కూపీగా లాగి ఆ మొత్తం వ్యవహారాన్ని, అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఈ వ్యవహారం మొత్తం జగన్ చుట్టూనే తిప్పేలా ఈ కేసులో జగన్ ఒక నిందితులుగా తీసుకొచ్చి ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి విచారించాల్సిందిగా ఈ ప్రభుత్వాలు అయితే కుట్ర చేస్తుందని చెప్పేసి అయితే ఇటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇదైతే ఏసీపీ అధికారులు అలాగే సిటీ బృందం తేలుస్తుందని చెప్పేసి అయితే ఇటు కూటమి శ్రేణులు అయితే భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజిరెడ్డి కేసిరెడ్డి అయితే, అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ప్రస్తుతం సిట్ ఆధీనంలో ఉన్నారు. ఆయననైతే ఇప్పుడు కస్టడీలో ఉన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా ఈ వ్యవహారము, అంటే మొత్తం 3000 కోట్ల కుంభకోణంకి సంబంధించిన వ్యవహారం అయితే షెల్ కంపెనీల ద్వారా వాటిని మార్చారు, అంటే డబ్బులు మళ్లించారని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ షెల్ కంపెనీలు ద్వారా చేసిన డబ్బులు అయితే ఇది కేసిరెడ్డి గారి నుంచి ఖచ్చితంగా జగన్ గారికి వెళ్ళుంటని చెప్పేసి అయితే కూటమి అధికారులు, ముఖ్యంగా టీడీపీ అధినేత అయితే ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసును అయితే కొంచెం వేగవంతం చేసి ఎలాగైనా జగన్ ని ఇరికించాలి, ఎలాగైనా జగన్ ను ఈ కేసులో నిందితులుగా ఉంటే ఆయన ఖచ్చితంగా జైలుకు పంపించాలని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన జాతకాలను కూడా చూడడం అనేది అయితే కీలక వ్యవహారంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారు అయితే జాతకాలను నమ్ముతున్నారు. ఆ జాతకాల బలంతోనే ఈయనకు ఎప్పుడైతే మహర్దశ స్టార్ట్ అవుతుందో అనేది అయితే
ఆ జాతకాల నిపుణులతో అయితే చూపిస్తున్నారు. ఈయన మహర్దశ స్టార్ట్ అయిన తర్వాత అలాగే జగన్ గారి జాతకంలో ఎప్పుడైతే బలహీన పడుతున్నారో ఆ క్షణంలోనే ఆయనను జైలుకు పంపించాలని చెప్పేసి అయితే ఆ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి టైంలో మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది అనేది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చాలా కీలక అంశంగా మారింది.